హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సారీ, మన ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియో అయితే పోస్ట్ చేయడం లేదు. సో ఇంకా పైన అలా కాదు, ఏదో ఒక వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎలాంటి గ్యాప్ లేకుండా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు మరొక అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అన్బాక్సింగ్ వీడియో ఏంటి అంటే టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ప్రెస్టీజ్ మిక్సర్ కమ్ గ్రైండర్ ఒక అన్బాక్సింగ్ వీడియో చేయాలనుకుంటున్నాను. నిన్న యాక్చువల్గా అమెజాన్ ప్రైమ్లో సేల్ ఉంటే 12 నుంచి 14కి 12 to 14 డేట్స్ సేల్ ఉండే అనమాట. అక్కడైనా మనకి ఆఫర్ ఉంది, లేదంటే నియర్ బై ప్రెస్టీజ్ షోరూమ్స్లో కూడా, ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మనకి ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. 2 days మాత్రమే ఆఫర్ ఉండే అనమాట. ఇంట్లో నాది ఓల్డ్ మిక్సీ ఉండే, అది ఎత్తుకొని పోయేసి వాళ్ళకి షోరూంలో ఇచ్చేసి అరౌండ్ 60% ఎంతో ఆఫర్ ఉంది. దీని ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేసి వీడియోలోకి వెళ్తా మనము చూసేద్దాం. ఇది ప్రెస్టీజ్ ఎండురా 1000 watts. నేమ్స్ ఏమైనా ఆపోజిట్లో కనిపిస్తున్నాయని తెలియదు. ఇదైతే ఈ 1000 watts మిక్సీ అనమాట. మిక్సీ కమ్ గ్రైండరు 6 jars వస్తాయి. ఇందులో వచ్చేసి ఒకటి చట్నీ చేసుకునేకి ఒకటి, ప్లస్ జ్యూస్ చేసుకునేకి ఒకటి, జీలకర్ర మిరియాలు ఇట్లా చేసుకునేకి ఒకటి, అండ్ ఇది వచ్చేసి మనకి పొడి కొట్టుకునేకి ఒకటి. ఇదైతే దోశ పిండి తీసుకునేకి, దోశ పిండి కొట్టుకునేకి, లేదా ఏదైనా వెట్ ఐటమ్స్ ఏది తీసుకోవాలన్నా ఇది డ్రైకి. ఇదైతే కనుక చపాతీ పిండి కలుపుకునేకి, అంటే లైక్ ఎంటైర్లీ ప్రాసెసింగ్ కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారు. బీట్రూట్ కానీ, క్యారెట్, ఎర్రగడ్డలు ఏదైనా చాప్ చేసుకునేకి. సో ఇన్సైడ్ బాక్స్ ఏముందో మనం ఒకసారి అయితే చూసేద్దాం. ఇది నియర్ బై నేను ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. సేమ్ ఫస్ట్ అమెజాన్లో చెక్ చేశాను, ప్రైస్ కూడా సేమ్ ఉండే అనమాట. ఒక 200-300 డిఫరెన్స్ ఉంది అంతే. 2 రోజులు మాత్రమే ఆఫర్ పెట్టినారు. నియర్ బై స్టోర్లో చూసి తీసుకున్నాము అనేసి నేను నా పాత మిక్స్ కూడా తీసుకొని వెళ్ళాను. సేమ్ ప్రైస్ ఉండేసరికి సరే ఇంకా తీసుకునేస్తే పోతుందిలే అనేసి నేను తీసుకునేసాను అన్నమాట. ఇదైతే చాలా పెద్దగా ఉంది, ప్లాస్టిక్ది ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ పెట్టాడు. ఇది మాత్రం ప్లాస్టిక్దే ఉంది ఇది కూడా అయితే. సో 3 స్పీడ్స్ ఉన్నాయి. ఈ పీ అనేది రివర్స్ అనమాట. ఇలా ఉంది, ఇన్సైడ్ అయితే ఇలా ఉంది. సో మొత్తం అయితే అండ్ కింద ఇలా ఉంది. దీని గురించి చెప్పడానికి ఇంకేం లేదు. దీని సైడ్ పెట్టేద్దాం. అండ్ అవర్ నెక్స్ట్ ఇందులో ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ చూద్దాం. ఇవైతే అట్ట బాక్సులు కదా, స్మెల్ మాత్రం బాగా ఘోరంగా వస్తుంది. ఇది జీలకర్ర మిరియాలు కానీ ఏదైనా చిన్నది ఏదైనా పొడి కొట్టుకోవాలంటే ఇలా ఉందన్నమాట. జారు ప్లాస్టికే, గ్లాస్ కాదు, చాలా గట్టిగా ఉంది. సో ఇన్సైడ్ అయితే ఇలా ఇచ్చారు. అండ్ ఇంకొక దీంట్లో బెనిఫిట్ ఏంటో తెలుసా, ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా ఉంది అంటే, సో దీన్ని ఏం చేయాలంటే దీనికి ఒక మూత ఇచ్చాడు. మూత మన మామూలు కప్పులకి ఇస్తున్నట్లు ఇచ్చాడనమాట. ఎక్స్ట్రా ఏమైనా కొట్టి పెట్టేసుకున్నాము అంటే ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు మనం. సో అదే అనమాట దీని స్పెషాలిటీ. అదే ఇదేంటి అంటే దీని గురించి చెప్పాలంటే దీని గురించి చెప్తాను ఫస్ట్. ఇది చెప్పాను కదా, చపాతీ పిండి కలుపుకునేకి ఎవరికైనా టైం లేదు, ఎర్రగడ్డలు కట్ చేసే టైం లేదు, లేకపోతే క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ టైం టేకింగ్ కదా, చాప్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇది ఒకటి అనమాట. ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1/2 లీటర్ అట్లా ఉంటుంది అనమాట, పడుతుంది అనుకుంటాను. ఇదొకటి, ప్లస్ దీనికి 2 బ్లేడ్ ఇచ్చారు. ఈ క్యారెట్, బీట్రూట్, ఎర్రగడ్డలు కట్ చేసుకునేకి ఇదొక బ్లేడ్ ఇచ్చారు. దీనికి ఏమంటే ఇలా కప్స్ లాగా కూడా ఇచ్చారనమాట, చాలా షార్ప్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి
యూస్ చేసుకోవడం అనమాట. ఇది దానికనమాట. ఈ ప్లాస్టిక్ మాత్రమే ఎందుకు అంటే చపాతీ పిండి కలుపుకునేకి అని చెప్పాను కదా, దానికోసం అనమాట. అండ్ ఈ గ్లాస్ ఎందుకు ఇచ్చారు అంటే కప్పు, ఒకవేళ మీరు యూజ్ చేసేది కావాలంటే ఈ చపాతీ కలపడానికి ఈ కప్పుకి పిండి వేసుకొనేసి ఇక్కడ లైన్ ఇచ్చారు, వాటర్ లెవెల్ అని ఇచ్చారనమాట. అక్కడ వరకు వాటర్ యూజ్ చేసుకోవాలంట. సో ఓన్లీ ఒకసారి ఒక కప్ మాత్రమే యూజ్ చేయాలంట. ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక ఫుడ్ ప్రాసెస్ ఉంది, దాన్ని మూత అనమాట. దాని పైన మూత. నెక్స్ట్ బాక్స్ ఇప్పటికి ఎన్నయ్యాయి? 2 అయినాయి. చపాతీ పిండిది ఒకటి ప్లస్ చిన్నది జీలకర్ర మిరియాల చేసుకునేది. జీలకర్ర మిరియాలనే కాదు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను అదైతే బాగుంటుంది దానికి అన్నట్టు. చట్నీ జారు కూడా పెద్దది అయిపోతుంది కొన్నిసార్లు, దానికోసమని అలా పేరు పెట్టేసుకున్నాను అనమాట. ఇది చట్నీ జార్లు కానీ ఏదైనా కొంచెం వేసుకునేకి. క్వాలిటీ అయితే బాగుంది, డబ్బులు పెట్టాం కదా, బాగానే ఉంటుంది క్వాలిటీ. సో దీని మూత ఏది 3 జార్లు ఉన్నాయి. ఇందులో చాలా సౌండ్ వస్తుంది, నా దగ్గర వేరే మైక్ లేదు, చాలా సౌండ్ వస్తుంది. ఇదైతే పిండి జారుది. ఎందుకు పిండి జారుది అనేసి అన్నానంటే, పిండి కొట్టినప్పుడు నార్మల్ బియ్యం పిండి ఇట్లా ప్రతిసారి బియ్యం కొట్టే వాళ్ళు ఉంటారు కదా, ఊర్లో అయితే ఉంటారు. సో ఇక్కడ కష్టమవుతుంది, సిటీస్లో టౌన్లో అయితే. ఇంకా బియ్యం కొట్టినప్పుడు మధ్యలో ఇలా పెట్టేసి ఇక్కడ వాటర్ కావాలంటే ఇక్కడ వాటర్ కావాలంటే ఇలా వేసేసుకోవచ్చు. ఇది పిండి కొట్టేది. ఓకే, నెక్స్ట్ ఉంది. ఇది వచ్చేసి ఏదైనా పొడులు, ధనియాల పొడి, కారం పొడి, ఏదైనా పసుపు పొడి, సో ఇవన్నీ కొట్టుకోవాలంటే ఏదైనా ధనియాలు కానీ అట్లాంటివి కొట్టుకోవాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. దీని మూత ఇది. చాలా గట్టిగా ఉంది బిల్డ్ క్వాలిటీ మాత్రం. నెక్స్ట్ చట్నీ జారు లాస్ట్లో ఫస్ట్ పెట్టేసాం కదా, ఇది అనమాట. మూతలు కూడా ఎయిర్ టైట్ అని చెప్తాం కదా, అలా ఉన్నాయన్నమాట. ఇవి బాగా గట్టిగానే ఉన్నాయి, లేదంటే వచ్చేస్తాయి కదా. ఓకే, ఇది అనమాట చట్నీ జారు. ఇంకా పిండి వేసుకున్నప్పుడు తిప్పుకోవడానికని ఒకటి ప్లాస్టిక్ ఇచ్చారనమాట, చేతులు పెట్టకుండా. ఇంకా లాస్ట్ జార్ ఏంటి అంటే జ్యూస్ జార్. జ్యూస్ కోసం ఇచ్చారు. ఇది బాగా స్పెషల్ అనమాట, చెప్తాను ఎందుకని. బాక్స్లో ఏం లేవు, కింద పెట్టేస్తాం. ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇలా ఇది తీసేయచ్చు అనమాట. ఇలా తీసేసి అయినా డైరెక్ట్గా ఇలా మూత పెట్టి అయినా మనము జ్యూస్ వేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోవాలంటే ఇలా తీసేయచ్చు, ఇలా పెట్టేసి జ్యూస్ వేసుకోవచ్చు. అలా కాదు, ఏదైనా ఇప్పుడు ఆరెంజెస్ అట్లా వేస్తూ ఉన్నప్పుడు లోపల తొక్కు అంతా ఎవరు మోస్ట్ ఇష్టపడరు, మళ్ళీ జల్లెడ పెట్టి ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అలా అనమాట. అలా లేనప్పుడు ఈ వైట్ కలర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ నెంబర్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ 1/2 లీటరా 1/4 లీటరా ఎట్లా అనేసి. దీన్ని ఏం చేయాలంటే ఈ నెంబర్స్ దగ్గర ఇట్లా పెట్టి ఇట్లా ఒక్కసారి తిప్పాము అంటే లాక్ అవుతుంది. ఆ లాక్ అయినప్పుడు దీని మధ్యలో మనం వేసేసి తొక్కుల అంతా మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో వేసేసి డైరెక్ట్గా ఈ మూత ఇలా పెట్టేసాము అంటే కదలకుండా ఉంటుంది అనమాట. పెట్టేసి ఇలా పెట్టి వీళ్ళైనా జ్యూస్ చేసుకోవచ్చు. బేసిక్గా ఈ మళ్ళీ జ్యూసర్ కోసం అని ఇంకొకటి తీసుకున్నాము అనుకున్నాం. సో ఇది ఆల్ ఇన్ వన్ సెట్ వస్తుంది కదా, 2-3 ఎందుకులే
సరిపోవు రెంట్ హౌస్లో అన్నట్టు ప్లాన్ చేసి ఇది తీసుకున్నాం అనమాట. 6 జార్లు ప్లస్ ఇది కలిపి ఆల్మోస్ట్ 5.5 kg 5.5 kg ఉంది. ఇది లాకింగ్ది. ఇలా టైట్గా బాగా కూర్చునేది అన్నమాట. ఇలా ఉంది. అండ్ చిన్న జారుది. సో ఇలా గట్టిగానే ఉందన్నమాట. అండ్ కింద వచ్చేసి ఇవి ఇచ్చారనమాట. ఇవి ఎందుకు అంటే వాక్యూమ్ పట్టేసుకుంటుంది, గాలి పట్టేసుకొని ఎయిర్ టైట్ ఇలా స్టిక్ అవుతుంది అనమాట. మనం మిక్సీ కొట్టినప్పుడు పైకి రాకుండా గట్టిగా ఉంటుంది, యాంటీ స్కిడ్ అలా అనమాట. సో కమింగ్ టు ప్రైజింగ్ డీటెయిల్స్ ఇవి అంటే కనిపిస్తూ ఉందో లేదో నాకు తెలియదు. ఇది బ్రాండ్ వచ్చేసి ప్రెస్టీజ్ ఎండురా 1000 watts. 1000 watts ఎందుకు అంటే నార్మల్గా బియ్యం పిండి ఇలాంటివి ఇలా పొడులు ఎన్ని గట్టిగా వేసినప్పుడు 750 watts 550 watts అట్లా తీసుకుంటాం అనమాట. ఒకలాగా మిక్సీ వేడైపోవడము ఫుల్గా, లేదంటే పొగలు వచ్చేయడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా బియ్యం పిండిలు ఇలా గట్టిగా ఏదైనా వాడుతున్నారు ఇంట్లోకి, చాలామంది ఒక 4 పైన ఉన్నారు అంటే 1000 watts అయితే బెటర్గా ఉంటుంది. ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్కి వస్తే దీని యాక్చువల్ ప్రైస్ 10,435. సో 10,000 ఉంటే మనకి ఎంత పడింది? నా పాత మిక్సీ తీసుకొని నేను కొన్నది అది సమ్ అరౌండ్ 3,500 ఎంతో ఉంది. అది కూడా ప్రెస్టీజ్ బ్రాండే. నో మ్యాటర్ వాట్, ఏ బ్రాండ్ అయిన మిక్సీ అయినా కూడా ప్రెస్టీజ్ ఆఫ్లైన్ స్టోర్లో అయితే ఆల్మోస్ట్ 60% 40% to 60% ఇస్తున్నారు అనమాట ఓల్డ్ ఐటమ్స్ పైన. ఇచ్చేసి నేను ఎంత పే చేశానంటే 6,800 ఎంత పే చేశాను. అమెజాన్ పే ద్వారా చేస్తే ఇంకో 500 ఎంతో లెస్ అవుతుంది. 6,500 ఎంత పే చేశాను ఐఎమ్ నాట్ షూర్, బట్ 6,000 ప్లస్ మొత్తానికి ప్రైస్ అయితే. సో ఇది అనమాట 1000 watts ఉండాలి. అండ్ చాలా మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట. నేను మిక్సీ కొనాలి అంటే చాలా చాలా రివ్యూస్ చూశాను. ఎందుకు అంటే ఏదైనా మనకి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ డైలీ ఒకటి తెచ్చుకోం కదా, తెచ్చుకునేది ఒక 5 yearsకి 10 yearsకి అట్లా తెచ్చుకుంటాం కాబట్టి ఒక 1000 రూపీస్ ఎక్కువైనా క్వాలిటీ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో ఈ షార్ట్స్లో అయినా నేను పోస్ట్ చేస్తాను, ఇవి ఎలా మంచిగా వర్క్ అవుతున్నాయి, ఏమైనా సౌండ్ వస్తున్నాయా లేదా అని చెప్తాను. సో ఏదైనా ప్రోడక్ట్ 1 month చూస్తే అయితే నాకు రివ్యూ తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఈ నా అన్బాక్సింగ్ వీడియో చూసినందుకు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.